ఈ యొక్క మౌని అమావాస్య అనే దాంట్లోనే మనకు ముని అన్నటువంటి శబ్దం వినబడుతుంది. ముని అంటే ఏమిటి అని అంటే సర్వసంగ పరిత్యాగ, అంటే కర్మను కానీ ఏ విధమైనటువంటి అలవాట్లను కానీ ప్రజలను కానీ అన్నిటినీ వదిలేసి పూర్తిగా సాధనలో భగవంతుడి కోసమే ఈ యొక్క దేహాన్ని వినియోగిస్తూ సాధనతో జీవించేటువంటి వాళ్ళందరూ కూడా మునులే. అది నగరంలో కావచ్చు, అరణ్యంలో కావచ్చు, హిమాలయాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇటువంటి మునులందరికీ కూడా విశిష్టత కలిగినటువంటి అమావాస్యయే మౌని అమావాస్య అంటారు. దీనికి మనకు ఒక పౌరాణిక ప్రాతిపదిక ఉన్నది. పూర్వం సూర్యవంశమైనటువంటి ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి భగీరథుడు అనేటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు. అతను పరమేశ్వరుణ్ణి తపస్సు చేసి, ఆ యొక్క బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి బ్రహ్మ యొక్క వరముతో దివి నుంచి భువికి గంగను దింపాడు అని మనం తెలుసుకున్నాం. ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క పాదాన్ని బ్రహ్మ తన కమండలంలో ఉండేటువంటి నీళ్లతో కడిగితే ఆ నీళ్లు గంగగా మారి భూమి మీదకి ప్రయాణం చేసే క్రమంలో గంగ యొక్క ఉద్ధృతిని కట్టడి చేయడానికి శివుడే తన యొక్క జటాజూటముతో ఆ యొక్క గంగను బంధించినాడు. కానీ ఆ యొక్క గంగను బంధించినా కూడా మళ్ళీ ఆ భగీరథుడు పరమేశ్వర ప్రీతి కొరకు హరిద్వార క్షేత్రంలో మరలా తపస్సు చేసినాడు. అక్కడే ఆ యొక్క గంగాదేవి యొక్క ఆవిర్భావం శివుడి జటాజూటం నుండి భూమి మీదకి రావడం జరిగింది.